శాశ్వత సమాధి అయిందనుకున్న బోఫోర్స్ కుంభకోణం మళ్లీ నిద్రలేచి ఆవులిస్తోంది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ రాజకీయాలను కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా సిబిఐ మరో చర్య చేపట్టింది. ఈ కేసులో అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మైకేల్ హర్ష్మన్ నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు సిబిఐ ఆ దేశ సాయాన్ని కోరింది. ఏళ్ల తరబడి నత్తనడకన కొనసాగిన ఈ కేసు దర్యాప్తు కీలక వ్యక్తులు మరణించడంతో దాదాపుగా ఆగిపోయింది. తాజాగా ఆ కేసు ఏ మలుపు తిరుగుతుందా అని దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద స్కామ్ బోఫోర్స్. 64 కోట్ల రూపాయల ఈ ముడుపుల కుంభకోణం నేటికి దేశంలోని అవినీతికి ఒక ప్రతీకగా నిలిచిపోయింది. దర్యాప్తులు జరగటం, ఛార్జిషీట్లు దాఖలవటం, లెటర్ రొగేటరీలు జారీ అవటం జరిగినా వాస్తవంగా దోషులెవరో ఇప్పటివరకు రుజువు కాలేదు. ఈ కేసు దేశంలో నేరస్తులకు శిక్ష వేయటంలో న్యాయ వ్యవస్థ వైఫల్యానికి కూడా నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీని అనునిత్యం భయపెట్టిన ఈ కుంభకోణం రాజకీయ అవినీతి నిఘంటువులో అంతర్భాగంగా చిరకాలం నిలిచిపోతుంది. ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆమె కుమారుడు రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ అనే పేరుండేది. 1984 లోక్సభ ఎన్నికల్లో తన నేతృత్వంలోని కాంగ్రెస్కు 404 స్థానాలు సాధించి పెట్టిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఆ తర్వాత మరో 3 ఏళ్లకు బోఫోర్స్ ముడుపుల గురించి వెల్లడి కావడంతోనే ఆ మంచి పేరు కాస్త తుడిచిపెట్టుకుపోయింది. 1987లో బోఫోర్స్ శతఘ్నుల కొనుగోళ్లలో ముడుపులు చేతులు మారాయని స్వీడన్ రేడియో తొలిసారి వెల్లడించినప్పుడు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. స్వీడన్ ఆయుధాల సంస్థ ఏబీ బోఫోర్స్ నుంచి 455 శతఘ్నులు కొనుగోలు చేయటానికి 1437 కోట్లతో ఒప్పందం కుదరగా అందులో 64 కోట్లు చేతులు మారాయి అన్నది ప్రధాన ఆరోపణ. ఈ స్కామ్లో రాజకీయ నాయకులు, రక్షణ అధికారులతో పాటు కొందరు విదేశీయులు పీకల్లోతు మునిగారని వెల్లడైంది. ది హిందూ దినపత్రిక జర్నలిస్ట్ చిత్రా సుబ్రహ్మణ్యం ఈ కుంభకోణంపై వరుసబెట్టి రాసిన కథనాల పరంపరతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. దీనికి తోడు బోఫోర్స్ సంస్థ ఎండీ మార్టిన్ ఆర్డిబో రాసుకున్న డైరీలోని అంశాలు సైతం బట్టబయలయ్యాయి. ఇందులో ఇటలీ వ్యాపారవేత్త ఆటావియో కత్రోచి, బోఫోర్స్కు ఏజెంట్గా వ్యవహరించిన విన్ చెద్దా, పారిశ్రామికవేత్తలు హిందూజా సోదరుల పేర్లు వెల్లడయ్యాయి. బోఫోర్స్ కుంభకోణంలో కీలకంగా ఉన్న మధ్యవర్తి ఆటావియో కత్రోచి రాజీవ్ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు అనే ఆరోపణలు వచ్చాయి. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏ కుంభకోణంతో ఎలాంటి ప్రమేయము లేదని నాటి ప్రధాని రాజీవ్ చెప్పిన మాటల్ని జనం విశ్వసించలేదు. 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సగానికి పైగా స్థానాలు కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. వీపీ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1990లో ఆదేశించే వరకు నిందితులపై కేసులు లేవు, దర్యాప్తు లేదు. దాదాపు 15 ఏళ్ల పాటు దర్యాప్తు పేరుతో సిబిఐ కొనసాగించిందంతా ఒక ప్రహసనం. 1991 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చింది. ఆ తంతు సాగుతుండగానే 1993లో కత్రోచి మన దేశం నుంచే చల్లగా జారుకున్నాడు. ఇక 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఏలుబడి మొదలయ్యాక దర్యాప్తు పూర్తిగా పడకేసింది. ఈ కేసుకు సంబంధించి కొత్త పాత్రధారులు తెరపైకి వస్తున్నా, సరికొత్త వివరాలు వెల్లడవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఈలోగా నిందితుల్లో కొందరు మరణించారు. కనీసం బతికున్న కత్రోచిపైనైనా దర్యాప్తు కొనసాగించమని 2005లో ఢిల్లీ హైకోర్టు చెప్పినా సిబిఐ ముందుకు కదలనే లేదు. కుంభకోణం 64 కోట్లయితే దర్యాప్తుకి 250 కోట్లు ఖర్చు చేసింది సిబిఐ. అయినా ఈ కేసులో లంచాలు చెల్లించినట్లు నిరూపించలేకపోవడంతో 2004లో ఢిల్లీ హైకోర్టు తన తీర్పుల్లో ఒకదానిలో బోఫోర్స్ కేసులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది. ఈ ఒప్పందంలో మధ్యవర్తి ఒట్టావియో క్వాట్రిచీని కూడా 2011లో కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. 2018లో సిబిఐ ఈ తీర్పులను సుప్రీంలో సవాల్ చేయగా తిరస్కరించింది. 2003లో మలేషియాలోనూ, ఆ తర్వాత 2007లో అర్జెంటీనాలోనూ కత్రోచి కదలికలు కనబడినా అరెస్టుకు ప్రయత్నించలేదు సరికదా. లండన్లోని కత్రోచి ఖాతాలకు, ముడుపులకు సంబంధం లేదంటూ ఆ ఖాతాల స్తంభనను రద్దు చేయించి 2009లో వాంటెడ్ జాబితా నుంచి అతని పేరు తొలగించేయడంలో సిబిఐ అత్యుత్సాహం ప్రదర్శించింది. నిందితులుగా ఉన్న కత్రోచి, విన్ చెద్దాలకు 41 కోట్లు అందేయని ఆదాయ పన్ను విభాగం అప్పిలేట్ ట్రైబ్యునల్ నిర్ధారించి వారిద్దరూ ఆ ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని 2011లో తేల్చి చెప్పింది. ట్రైబ్యునల్ ఉత్తర్వులిచ్చిన మర్నాడే కత్రోచిని పట్టుకోవటం మా వల్ల కాదని కోర్టులో ఆ సంస్థ చేతులెత్తేసింది. కీలక నిందితుడు కత్రోచి 2013లో మరణించాడు. దీన్ని తిరగదోడేందుకు అనుమతించాలన్న సిబిఐ వినతిని సుప్రీంకోర్టు తీవ్ర జాప్యం చోటు చేసుకుందన్న కారణాన్ని చూపి 2018లో తోసిపుచ్చింది.
తాజాగా బోఫోర్స్ ముడుపుల కుంభకోణం దర్యాప్తు పునఃప్రారంభించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. బోఫోర్స్ లంచం కుంభకోణం దర్యాప్తులో ఇది కొత్త మలుపు కానుంది. ఈ కుంభకోణంలో కీలక సమాచారం సేకరించేందుకు సీబీఐ అమెరికన్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మైకేల్ హెర్ష్మన్ను గతంలోనే అభ్యర్థించగా అతడు సానుకూలంగా స్పందించాడు. దీనికి సంబంధించి సీబీఐ అమెరికా అధికారులకు పలుమార్లు లేఖలు పంపినా స్పందన రాలేదు. తాజాగా మైకేల్ హెర్ష్మన్ నుంచి సాక్ష్యం సేకరించేందుకు కీలక ముందడుగు పడింది. ఇటీవల భారత హోంశాఖ నుంచి అమెరికాకు న్యాయపరమైన లెటర్ రొటేటరీ పంపేందుకు సీబీఐకి అనుమతి లభించింది. 2017లో ఫెయిర్ ఫాక్స్ గ్రూప్ చీఫ్ మైకేల్ హెర్ష్మన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు బోఫోర్స్ కుంభకోణంపై కీలక సమాచారం వెల్లడించారు. విదేశాల్లోని భారతీయులు కరెన్సీ నియంత్రణ చట్టాలను ఉల్లంఘించడంతో మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేయడానికి 1986లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తనను నియమించిందని మైకేల్ హెర్ష్మన్ పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుంభకోణం దర్యాప్తును పక్కదారి పట్టించిందని, బోఫోర్స్ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సీబీఐతో పంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాజీవ్ గాంధీకి ఈ ముడుపుల వ్యవహారంతో సంబంధం లేదని 2004లో ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాతి కాలంలో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగింది? ఎవరిని కాపాడటానికి ఆ సంస్థ తాపత్రయపడింది? ఒక స్విస్ బ్యాంక్లో మాంట్ బ్లాంక్ పేరిట ఉన్న ఖాతాలో బోఫోర్స్ ముడుపులున్నాయని తాము కనుక్కున్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆగ్రహోదగ్రుడయ్యాడని ఫెయిర్ ఫాక్స్ సారథి మైకేల్ హెర్ష్మన్ 2017లో చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? ఇందులో వెలికి తీయాల్సిన చేదు నిజాలు చాలానే ఉన్నాయని ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఈసారైనా ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగుతుందా? బోఫోర్స్ కేసులో అసలు భోక్తలు ఎవరనేది తేలాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. బోఫోర్స్ వ్యవహారంలో కొసమెరుపేంటంటే 1987 కుంభకోణం వెలుగు చూసిన తర్వాత భారత ప్రభుత్వం బోఫోర్స్ కంపెనీ బ్లాక్ లిస్ట్లో చేర్చింది. కంపెనీతో వ్యాపారం చేయకుండా నిరోధించింది. అయితే 1999 కార్గిల్ యుద్ధ సమయంలో అప్పటికే కొనుగోలు చేసిన బోఫోర్స్ గన్స్కి విడిభాగాల అవసరం పడింది. దీంతో భారత ప్రభుత్వం బోఫోర్స్పై నిషేధాన్ని ఎత్తివేసింది. కార్గిల్ కదన రంగంలో పాకిస్తాన్ మీద విజయం సాధించేందుకు బోఫోర్స్ గన్స్ సమర్థవంతంగా పనిచేశాయి.